ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ తను వ్లాగ్స్. ఈ రోజు అయితే మేము ఏం చేయబోతున్నామంటే ఎగ్ ఫ్రైడ్ రైస్. ఫస్ట్ ఏం కోసుకోవాలంటే ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయ, క్యాప్సికమ్, క్యారెట్ అండ్ మీ దగ్గర పచ్చిమిరపకాయలు ఉంటే పచ్చిమిరపకాయలు అయినా వేసుకోవచ్చు, గరం మసాలా ఉంటే గరం మసాలా వేసుకోవచ్చు, ఇంకా ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకున్న తర్వాత కొంచెం కారం వేసుకోవాలి మీ టేస్ట్ని బట్టి. ఇంకా ఏం చేస్తా, గరం మసాలా వేస్తారంట. అంటే మేము వీళ్ళు చేసిన తర్వాత నుంచి మొదలు పెట్టేసాం. ఇప్పుడైతే 5 or 10 minutes వేయించుకోవాలి. ఇవ్వండి ఇలా కొంచెం రెడ్డిష్ లేదా ఇట్లా గోల్డెన్ కలర్లోకి రావాలి. ఎగ్స్ అయితే పలగొట్టేస్తున్నారు ఇక్కడ వీళ్ళు. కాసేపు తిప్పుకోవాలంట, ఇట్లా తిప్పుకోవాలంట. ఇవ్వండి ఈ కలర్. ఇంకా ఎగ్స్ పలగొట్టేసాం కదా, ఇప్పుడు తిప్పుతున్నారు. ఈరోజైతే మొన్న ఫ్రైడ్ రైస్ రెసిపీ అయితే నేను పెట్టలేదు, సో సారీ. చూడండి కింద మంట కూడా ఉంది, మీకు మంటలే పెట్టుకుంటున్నారేమో. ఫ్రిడ్జ్లో పెట్టాకు. చేసేవాళ్ళ వీడియోకు ఇదిగోండి ఇలా ఇది వేసుకున్నాను. ఇప్పుడు కాసేపు వేగాలంట. మేము రైస్ వేసేటప్పుడు కలుస్తా. ఓకే, ఇంకా వీడియో అయిపోయింది అనుకో, మాకనే ఉంది. ఇదిగోండి ఇప్పుడు ఇట్లా వచ్చింది మాకు. ఇప్పుడైతే మా మమ్మీ రైస్ వేస్తున్నారు. ఇదైతే హోమ్ రెసిపీ, మీరు హోటల్ రెసిపీ అనుకోమాకనే, హోమ్లోనే మీకు తయారు చేసేస్తాం. మీకు క్యారెట్లు ఉంటే ఇట్లా తురుమి ఇలా వేసుకోవచ్చు. ఇవన్నీ ఇలా కలుపుతున్నారు. కలుపుతున్నారు ఇప్పుడు. అసలు అయితే వీళ్ళు ఎప్పుడు ఇస్తారో అని తినాలనిపిస్తుంది. అట్లా నోరు ఊరుతుంది. సూపర్ ఉంది కదా. అది అసలు చూడండి, ఆడ ఆ రెసిపీ చూస్తుంటేనే ఇంకా నోరు ఊరుతుంది. ఒకసారి లగవండి మీరు. ప్లేట్లో సర్వ్ చేశాక మళ్ళీ వస్తాను. 1 minute బ్రేక్ తీసుకో. ఇదిగోండి మేము రెడీ చేసిన ఎగ్ ఫ్రైడ్ రైస్, టుడే స్పెషల్. హ్యావ్ ఇట్. సూప్. ఇదిగోండి ఉల్లిపాయలు. మ్యామ్ సాస్ లేదా? ఓకే మ్యామ్. ఈరోజైతే మేము చేసిన ఎగ్ ఫ్రైడ్ రైస్. బాయ్ బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.